హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి ఈ రోజుది కాదు, ఇంతకు ముందు తీసింది అన్నమాట. నిన్న అయితే 4-5 రోజుల నుంచి మబ్బులు పడుతున్నాయి కదా, వర్షాలు పడతాయి కదా అనేసి అయితే మిరపనారు పెడదామనేసి గుంటలైతే తవ్వుతున్నాను. కొంచెమేముంది అలాగే ఉంచుదును కానీ ఒకే చోట పెరిగితే గాలి ఆడదు కదా, అందుకే తీసి వేరే చోట పెడదామని చిన్న గుంటలైతే తవ్వుతున్నాను. మరి వర్షాలు పడతాయో లేదో, గాలి అయితే ఎక్కువగా వస్తుంది. ఈ గాలికి అయితే చెట్టుకున్న నిమ్మకాయలన్నీ రాలిపోయి కింద అయితే పడిపోతున్నాయి, పండు వండినాయి. ఎక్కువగా పండు వండిపోయినాయి. అలాగే గాలికి చెట్టుకున్న కాయలు అయితే కింద రాలి పడిపోతున్నాయి. కాయలుగా ఉన్నవి, పిందెలుగా ఉన్నాయి కూడా ఎక్కువ గాలి వచ్చినప్పుడు పడిపోతున్నాయి ఇలాగా. వేయడానికి నిమ్మ చెట్టు మొలుస్తుంది. ఈ కాయలు ఇట్లా పడి చెట్టు మొలుస్తుంది. కింద పడిన కాయలు అయితే కొన్ని ముళ్ళులకు తగిలి కొన్ని డ్యామేజ్ అయిపోయినాయి, కొన్ని పగిలిపోతున్నాయి. అలాగా చెట్లు కూడా కింద చిన్న చిన్న మొలకలు అయితే వస్తున్నాయి, నిమ్మ మొలకలు. కాయలు పడ్డప్పుడు తీయకుండా అలాగే ఉంచుతాం కదా, అటువంటప్పుడు కొన్ని అలాగే భూమిలోకి వెళ్ళిపోయి మొలకలు కూడా వచ్చేస్తున్నాయి. ఎండాకాలంలో ఈ చెట్టు కాయలు అయితే మాకు బాగా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు వర్షాలు కొంచెం వాతావరణం చల్లబడింది కాబట్టి వీటిని ఎక్కువగా తెంపడం లేదు. ఇవి చెట్టు మీదనే పండు వండిపోతున్నాయి. అయితే కొన్ని ఎల్లో కలర్లో ఉన్నవి పచ్చడికి బాగుంటాయి కదా అనేసి మా వారిని అయితే తెంపమన్నాను. అవి పైకైతే ఉన్నాయి, అందిన కాడికైతే నేను తెంపేస్తాను. పండుగ ఉన్న నిమ్మకాయలు అయితే తెంపేయడం అయింది. ఇందులో కొన్ని మాత్రమే పచ్చడికి పెడతాను. ఎక్కువగా మేము పచ్చళ్ళు వాడము. ఎప్పుడైనా పప్పు చేసినప్పుడు అందులోకి నంచుకోవడానికి, పచ్చడి వేసుకోవడానికి కొంచెం మాత్రమే పెడతాను. అది కూడా కొన్ని సందర్భాల్లో కూర టైంకి అందుబాటులో లేనప్పుడు పచ్చడి వేసుకుంటాము. అన్ని రకాల పచ్చళ్ళు పెట్టేసి పెద్దగా బాగా పెట్టేసి స్టోరేజ్ చేయడం అట్లాగా ఏమీ ఉండదన్నమాట. ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్ మట్టుకి మాత్రమే ఫ్రెష్గా పచ్చళ్ళు అయితే పెట్టుకుంటాను. బాగా రోజులు స్టోరేజ్ అయ్యేలాగా మాత్రం ఎక్కువ అయితే పెట్టను. అందులోనూ ఇంకా నిమ్మకాయ పచ్చడి అంటే ఇంకా తినడం కొంచెం తక్కువే. మామిడికాయ పచ్చడి తిన్నట్టుగా నిమ్మకాయ పచ్చడి తినలేము, కొంచెం తక్కువే తినడం. కాకపోతే హెల్త్కి మాత్రం చాలా మంచిది ఇవి తినడం అయితే. ఇందులో సి విటమిన్ ఉంటుంది కదా, అందుకోసమైనే తినాల్సి ఉంటుంది. ఎండాకాలంలో మాత్రం నిమ్మకాయలను ఈ నిమ్మ చెట్టు అయితే మాకు చాలా బాగా ఉపయోగపడింది. ఈ నిమ్మ చెట్టు అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే ఇంటి ఆవరణలో నిమ్మ చెట్టు ఉన్నట్లయితే నిమ్మకాయలు అందుబాటులో ఉంటాయి కదా అనేసి నిమ్మ చెట్టు పెంచుకోవడానికి చాలా సంవత్సరాలు ప్రయత్నం చేశాను. ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసినా కానీ దక్కకపోతుండే. ఈసారి ఈ చెట్టు మాత్రం దక్కింది, కాయలు కూడా కాస్తుంది. అందుకే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అంతేకాకుండా వీటి కాయలు పడి కూడా మళ్ళీ చెట్లు మొలుస్తున్నాయి. ఈ ఒక్క చెట్టే కాకుండా ఈ చెట్టుతో పాటు ఇంకా 3-4 చెట్లు తయారు చేస్తుంది. అందుకైతే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక నిమ్మకాయలు తెంపడం అయితే పూర్తయిపోయింది. మిరపనారు పెడదామనేసి చిన్నగా గుంటలు అయితే తవ్వాను కదా, అందులో మిరపనారు పెట్టడానికైతే మిరపనారు తీసుకొస్తున్నాను. మిరపనారు కొంచెం ఒక జానడంతా పెరిగింది. నేల పదనగా ఉన్నప్పుడు ఈ మిరపనారు తీస్తేనే బాగా వస్తుంది, వేర్లతో సహా. పెట్టినా కూడా త్వరగా నాటుకుంటాయి. ఈ ఏకాదశి ముందు ఏకాదశి ముసురు పెడుతుంది కదా, అదే నమ్మకంతో అయితే ఈ చెట్లు అయితే పెడుతున్నాను. వర్షాలు పడతాయో పడయో, మొదటి ముసురు పెడుతుందో లేదో చూడాలి. ఏకాదశి ముసురు అయితే తప్పకుండా వర్షాలు పడతాయి అనే నమ్మకంతో అయితే ఈ చెట్లు పెడుతున్నాను. వర్షం పడకపోయినా రోజుకు కాస్త నీళ్ళు అయితే పోయాలి. మనం నీళ్ళు పోసిన దానికంటే వర్షం నీటికైతేనే చెట్లు బాగా బతుకుతాయి. పెద్ద తోటలాగా కాకపోయినా కానీ ఉన్నపాటి చిన్న స్థలంలోనైనా కానీ మన చేత్తో మన ఇంట్లో పండించిన కూరగాయలు వండుకొని తింటే మంచిగా అనిపిస్తుంది, హెల్త్కి కూడా మంచిది. బయట కొనుక్కొచ్చిన వాటికంటే మనం ఇంట్లో పెంచుకున్న చెట్లకి కాసినటువంటి కాయగూరలు వండుకొని తిన్నట్లయితే ఉంటే చాలా మంచిదనే ఉద్దేశంతో కొంచెం ప్లేస్ ఉన్నా సరే ఆ కొంచెం ప్లేస్లోనే ఈ చెట్లను అయితే పెడుతున్నాను.
ఉన్న కాస్త ప్లేస్ అయినా సరే ఈ స్థలం వేస్ట్ కాకూడదనేసి ఇందులో టమాటా కానీ, మిరప కానీ, వంకాయ చెట్లు కానీ, ఈ జామ చెట్లకి బీర చెట్లు, చిక్కుళ్ళు, సోరకాయ చెట్లు అలాగ పెట్టేశాను. ఇవన్నీ ఎప్పుడో కాసే టైం వరకు కాసేటివి కాస్తాయి. మిగతా ఏమన్నా ఉంటే పక్షులైనా తింటాయి, కోతులు కూడా వస్తాయి. కోతులు తింటే కోతులు తింటాయి. అవి తినంగా మిగిలితే ఏమన్నా ఉంటే మాకైనా ఉపయోగపడతాయి కదా, అందుకోసమని అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఇవే కాకుండా కొన్ని కందులు కూడా ఉండే, ఈ కందులు కూడా వేద్దాము. వానకి ఏది వేసినా భూమి పైన ఇలాగే మొలకొస్తుంది. ఇట్లే ఎక్కడ కాస్త ప్లేస్ ఉన్నా ఆ ప్లేస్లో ఏదో ఒక చెట్టు పెడితే పండో కాయో తినడానికి ఉపయోగపడుతుంది కదా. పిల్లలు ఉన్నారు, కొనుక్కో అవసరం లేదు, ఇంట్లోనే కాసినవి, అది కూడా మందులు లేకుండా కాసినవి తింటాం కదా, ఆ ఉద్దేశంతో పెట్టడం అవుతుంది. ఈ పెట్టినవైనా ఉడతలు తినకపోతేనే మొలుస్తాయి. ఉడతలు తింటే మళ్ళీ ఇదే ప్లేస్లో మళ్ళీ దవ్వి మళ్ళీ పెట్టడం అవుతుంది మొలిసే వరకు. ఈ వర్షాల టైం ఉన్నంత వరకు ఏదో ఒక గింజ చెట్లు పెట్టడమే అవుతుంది. ఇప్పుడు కొంచెం మబ్బులు పడుతున్నాయి కానీ వర్షాలు సరిగా పడట్లేదు. ఇప్పుడు మందమైతే వర్షాలు పడే అంతవరకు అయితే రోజు వాటర్ చల్లాల్సిందే. ఇది చూడండి కాకర చెట్టు, ఇది పెట్టింది అయితే కాదు, ఇది దానికదే మొలిసింది. ఇక్కడ ఉన్న అల్లనేరేడు చెట్టుకి తీగ వారించామంటే అలాగే పారుకుపోతుంది. కొన్ని మనం పెట్టకున్నా వాటంతటా అవే మొలిసినవి అయితే చాలా బాగా కాయలు కాస్తాయి. మనం పెట్టినవి అయితే ఎదురు చూడాల్సి వస్తుంది. ఫస్ట్ వర్షాలు పడినప్పుడు వేసినటువంటి చెట్లు ఇవి తీగలు వెళ్తున్నాయి. చెట్టుకు బాగుంటుంది. ఈ బీరలైనా సరే, ఈ చిక్కుళ్ళు, సోరకాయలు, గుమ్మడి దసరా పండుగకి ఉపయోగపడతాయి కదా అనేసి గుమ్మడి తీగలు కూడా వచ్చేస్తున్నాయి. ఇవి ఫస్ట్ వర్షాలు పడ్డప్పుడు పెట్టినవి తీగలు వెళ్తున్నాయి. టేకు చెట్టుకి పారుతాయి కదా, ప్రత్యేకించి వీటి కోసం అని పాదులు ఏమీ వేయవలసిన అవసరం లేదు కదా అనేసి పెద్ద పెద్ద చెట్లు ఉన్న ప్లేస్లో అయితే ఇవి తీగలు పారే చెట్లు అయితే పెట్టేశాను. ఇంకా కొన్ని మిగిలినవి ఏమన్నా మొలవకపోతే మళ్ళీ వర్షం పడ్డప్పుడు ఈ గింజలు అయితే పెట్టేస్తాను. ఈ టైంలో చిన్న దోమ ఎక్కువగా ఉంటుంది కదా, ఆ చిన్న దోమను తినడానికైతే సీతాకోక చిలుకలు అయితే ఎక్కువగా వస్తాయి. ప్రకృతి ఏదైనా సరే ఎక్కువగా ఉంది అని అంటే దాన్ని నిర్మూలించడానికి ఏదో ఒక రూపంలో ఇంకొక జీవి తయారవుతూనే ఉంటుంది. అందుకు నిదర్శనమే ఈ సీతాకోక జీవిత చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఇదే టైంలో తూనీగలు కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ చిన్న దోమ కళ్ళ చుట్టూ చిన్న చిన్న సన్న దోమ తిరుగుతుంది కదా, వాటిని తినడానికే ఇప్పుడు ఈ టైంలో ఈ సీతాకోక చిలుకలు అయితే ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి అందంగా ఉండడమే కాకుండా పంట చేలలో ఉండేటువంటి పురుగులను కూడా తినడానికి ఇప్పుడు ఈ సీజన్లో దేనికి తగ్గట్టుగా అది ప్రకృతి తయారు చేసుకుంటుంది. మాకు ఉన్నటువంటి కొద్ది స్థలంలోనైనా ఏదో ఒక చెట్టు పెట్టాలని నాకు ఆశ అన్నమాట. ఆ ప్లేస్లో ఏదో ఒకటి పెడితే మనకు ఉపయోగపడుతుంది. మనం తినలేకపోయినా పక్షులు కానీ ఏవైనా జంతువులు కానీ తింటాయి కదా, వేస్ట్ చేయకూడదు, వాటికి ఆహారం దొరుకుతుంది, మనమైనా తింటాము. ప్రకృతి సిద్ధంగా పండేటువంటివి ఎలాంటి మందులు వేయకుండా మన ఇంట్లోనే పండించుకునే అటువంటివి తినాలనేది నా ఉద్దేశం. అంతే. స్థలం లేకపోయినా ఇంట్లో కుండీలలో కూడా కొన్ని పెంచుకోవచ్చు. పచ్చదనం ఎక్కువగా ఉంది అని అంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయని నేను నమ్ముతాను. అందుకే ఎక్కువ శాతం చెట్లు పెంచడానికి ట్రై చేస్తాను. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.